చంద్రబాబు నాయుడు గారి విజనరీ, నేను క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చేస్తా ఆంధ్రప్రదేశ్ కి, నేను ఐటీ హబ్బుల్ని ప్రతి ఊర్లో పెడతా, మౌజుని తెచ్చి మీ చేతికిస్తా, ఇంట్లో నుంచి ఉద్యోగం చేయండి, పోలీస్ వ్యవస్థ కూడా ఇంట్లో నుంచి పని చేయండి, గూగుల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా అనేటటువంటి వ్యక్తి పెట్రోల్ తీసుకురాలేకపోతున్నాడు, డీజిల్ తీసుకురాలేకపోతున్నాడు. ఇవాళ ప్రతి ఎర్రగొండపాలెంలోని పెట్రోల్ పంపులో నో స్టాక్ బోర్డు. ఇది విజనరీ గారి విజన్. చెప్పే మాటలు చాంతాడంతా, చేసే పనులు చిటికడంతా కూడా చేయడు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో స్టాక్ అవైలబుల్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అట్టడుగు స్థానానికి స్టాక్ పడిపోయింది. తాగడానికి నీళ్లు లేవు, తిరగడానికి పెట్రోల్ లేవు, తాగడానికి మాత్రం మందు, సంపాదించినటువంటి డబ్బులు కొల్లగొట్టేటటువంటి మద్యానికి మాత్రం ఫుల్ స్టాక్, మనుషులు నడిపించేటటువంటి డీజిల్ పెట్రోల్ మాత్రం నో స్టాక్, నీల్ స్టాక్. ఇది విజనరీ గారి విజన్. చెప్పుకోవటానికి కూడా సిగ్గు లేకుండా నేను విజనరీ అని చెప్పుకోవడం తప్ప మార్కాపురం జిల్లాలో ఏ పెట్రోల్ పంపులో కూడా పెట్రోల్ కొదవ లేకుండా చేసేటటువంటి సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఇది మార్కాపురం జిల్లాయే కాదు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఎక్కడికి పోవాలన్నా చూడండి. ఇప్పుడు ఒక్కసారి ఈ వెహికల్స్ని చూపించండి. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రైతులు మధ్యలో స్టాక్ ఆగిపోయి, వాళ్ళ ప్రయాణాలు మధ్యలో ఆగిపోయి ఇక్కడే భోజనాలు చేస్తున్నారు కొంతమంది. పెట్రోల్ పంపులన్నీ కూడా ఈ విధంగా వెహికల్స్ తోటి పార్కింగ్ చేసుకొని దూర ప్రాంతాల వాళ్ళు భోజనానికి కూడా ఇబ్బంది పడుతూ ఇక్కడ భోజనం చేసుకుంటున్నారు. అది కూడా భోజనం చేసేటటువంటి హోటల్స్ లో కూడా గ్యాస్ కొరత. ఏమయ్యా చంద్రబాబు గారు, మంచినీళ్ళు అందిలేవు, గ్యాస్ అందిలేవు, కిరసనాయిలు అందిలేవు, పెట్రోల్ అందిలేవు, డీజిల్ అందిలేవు. దాదాపుగా రెండవసారి అధికారంలోకి వచ్చిన క్యాపిటల్ లేకుండా చేసావు. ఇదాన్ని విజన్. ఈ విజన్ ని మడిచి పక్కన పెట్టి సామాన్యుల ప్రజల కష్టాలను పట్టించుకోండి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంట్లో భోజనం వండుకోవడానికి కూడా గ్యాస్ లేనటువంటి పరిస్థితి. హోటల్లో తిందామని బయటకు పోతే గ్యాస్ లేనటువంటి పరిస్థితి. యుద్ధం ఏమైనా ఒక్క రోజులో వచ్చిందా? యుద్ధం నిన్న రాత్రికి రాత్రి మొదలైందా? ఎన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి? పాకిస్తాన్ చర్చలు అంటది, అమెరికా చర్చలు అంటుంది. మరి ఏ సమయంలో ఏం జరుగుతుందో ముందు జాగ్రత్త వహించే వాళ్ళు విజనరీయా? విషపు రాతలు, విషపు వ్యాఖ్యలు చేసే మీలాంటి వాళ్ళు విజనరీయా? మీరు విజనరీ కాదు, విషనరీ. ప్రజల జీవితాలలో విషాన్ని నింపేటటువంటి విషనరీ మీరు అనేది మరొకసారి ప్రూవ్ అయింది. దయచేసి కళ్ళు తెరవు. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బయటికి రమ్మను, వాస్తవాలు ఏందో ప్రజలకు చెప్పమను. ప్రతి చోట కిలోమీటర్ల కొద్ది వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. రా, బయటికి రా. పంట కోసుకునే రోజులు, అమ్ముకోవడానికి తీసుకెళ్లేటటువంటి రోజులు, వాహనాలకి డీజిల్ లేకపోతే ఆ పంట చెడిపోతుంది. ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఇంటి దగ్గర స్టాక్ పెట్టుకుంటే ఎప్పుడు వర్షం వచ్చి పాడవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు మేజ్ గ్యాస్ కొరత వలన డ్రైయర్స్ లేక రోడ్ల మీద పోసుకుంటున్నటువంటి పరిస్థితి. మిర్చి కోసుకొని ఇళ్లలో పెట్టుకున్న పరిస్థితి. పొగాకును అమ్ముకోవడానికి కొనేవాడు లేక ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఒకటా రెండా రైతుల ఉసురు తీస్తున్నటువంటి విషపు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇది మరొకసారి బట్టబయలైంది. ప్రజలందరూ చైతన్యవంతులు కాబట్టి ప్రశ్నించాలా. ఏమయ్యా చంద్రబాబు గారు, ఇంకెప్పుడు ఈ డీజిల్ పెట్రోల్ మాకు అందిస్తావని అడగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా అడుగుదాం, నిలదీద్దాం.